రోగికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు మెడ్వే సంజీవి హాస్పిటల్ వైద్యులు. ప్రతిపాడుకు చెందిన సోమరాజు తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్కు వచ్చినట్లు జనరల్ ఫిజిషియన్ నసీముద్దీన్ తెలిపారు. అనస్థీషియా వైద్యులు సందీప్, శ్రవణ్, కుసుమతో పాటు వినూత్న ప్రియ ఎమర్జెన్సీ టీం సమిష్టిగా పనిచేసి అత్యుత్తమ వైద్యం అందించారని సెంట్రల్ హెడ్ దినేష్ కుమార్ తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నియోజకవర్గంలో సోమరాజ్ అనే పేషెంట్ పల్మరీ ఆడిమాతో అనే వ్యాధితో తను బాధపడుతుంటే తన ఆరోగ్యరీత్యా మెడ్వే సంజీవి హాస్పిటల్ అయితే వారు జాయిన్ చేయడం జరిగింది. అయితే వారికి 165 కేజీలు ఉన్న పేషెంట్ ఎంతో క్రిటికల్గా వచ్చినప్పటికి కూడా మెరుగైన వైద్యం చేసి ఈరోజు వారు డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎవరైతే సోమరాజ్ అనే పేషెంట్ తన ఎక్కువ ఆయాసంతో ఎంతో ఇబ్బందికర వాతావరణంతో వచ్చారని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అప్పుడు పేషెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? సో మనకి ఏంటంటే 18వ తారీఖున సుమారు 8 అలాగా ఎమర్జెన్సీకి వచ్చారండి మెడ్వే సంజీవ్ హాస్పిటల్కి. సో చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పేషెంట్ చాలా బరువు అండి, 165 కేజీస్, మోర్ దాన్ 165 కేజీస్ వరకు ఉన్నారు. సో వైటల్స్ అని చెక్ చేసినప్పుడు ఏంటంటే బీపీ వచ్చేసి 180/100, పల్స్ వచ్చేసి 120 అలా ఉందండి. శాచురేషన్ చూస్తే మరి 50 అలా ఉంది. మనం ఆక్సిజన్ లెవెల్స్ మన ఆక్సిజన్ మాస్క్ పెట్టినా కూడా 70-80 ఉంటుంది. అందుకే మనం ఏంటంటే పెద్ద మిషన్ బైప్యాప్ అని ఉంటుంది అనమాట, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అంటాం. సో అది పెట్టడం జరిగిందండి. పెట్టేసి మనం ఫస్ట్ త్వరగా ఐసీయూకి షిఫ్ట్ చేసి ఇవాల్యుయేట్ చేసాం. ఇవాల్యుయేట్ చేస్తే ఏంటంటే దానికి మనం ఏంటంటే అక్యూట్ పల్మనరీ ఎడిమా విత్ మెటబాలిక్ సిండ్రోమ్ విత్ ఏంటంటే ఒబిసిటీ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అంటామండి. సో ఇది మనం డయాగ్నోస్ చేసామండి. డయాగ్నోస్ చేసి మనం సుమారు ఒక 10 నుంచి 12 రోజుల వరకు ట్రీట్మెంట్ చేసాం. పేషెంట్కి వెంటిలేటర్ ఎక్కారు. ఆల్మోస్ట్ ఒక 10 days ఇంట్యుబేషన్ అయ్యి మనం ఏంటంటే CO2 అనేది బాగా పెరిగిపోతుందండి. అలాంటి అంత బరువు ఉన్న పేషెంట్కి ఏంటంటే CO2 లెవెల్స్ పెరిగిపోయి బ్రెయిన్కి వెళ్ళిపోయి CO2 నార్కోసిస్ అని వస్తుంది. అందుకే పేషెంట్ ఇరిటబుల్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోయాడు యాక్చువల్ పేషెంట్ ఫస్ట్ 1 dayలోనే. సో మనం ఏంటంటే వెంటనే వెంటిలేటర్ ఇంట్యుబేట్ చేసి వెంటిలేటర్ పెట్టి మిషన్ ద్వారా మనం ఏంటంటే ఆ CO2 ఏదైతుందో వాష్అవుట్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ మనం ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి సో పేషెంట్కి ఏంటంటే మన టీం ద్వారా మనం మొత్తం ఇంటెన్సివిస్ట్ సహాయంతో కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్ అందరి సపోర్ట్తో మనం ఏంటంటే విత్ గుడ్ నర్సింగ్ కేర్తో పేషెంట్ ఏంటంటే బయటకు వచ్చాడండి. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంత వెయిట్తో పేషెంట్ ఫస్ట్ టైం చూడడం యాక్చువల్లీ. ఇంత ఒబీస్ పేషెంట్కి ఇంత సివియర్ పల్మనరీ ఎడిమాతో వచ్చి బయటికి రావడం అనేది చాలా రేర్ అండి జనరల్గా. చెప్పండి, ఇప్పుడు పేషెంట్ని అంటే ఎంత క్రిటికల్ పొజిషన్లో తీసుకొచ్చారు, అయితే మీరు వాళ్ళు సర్వైవ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆనందంగా పంపిస్తున్నారు అంటే ఎటువంటి కండిషన్లో వచ్చారు, అసలు మీరు ఎలా పంపిస్తున్నారు? జనరల్గా ఇంత వెయిట్ ఉండి ఇలాంటి కండిషన్లో పేషెంట్ వచ్చినప్పుడు మనం ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు వాళ్ళు వెంటిలేటర్ నుంచి బయటకు రావడానికి చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే వెంటిలేటర్ మీద డిపెండెన్సీ వచ్చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. వెంటిలేటర్ గాలి ఇచ్చేసరికి ఏమవుద్దంటే వాళ్ళు బయటకు రారు. బాగుంటుంది వాళ్ళకి, గాలి అంతా లోపల ఫ్రీగా వెళ్తుంది కాబట్టి వీళ్ళు కష్టపడకుండా సో చాలా ఇదిగా ఉంటుంది. బట్ ఇలాంటి కండిషన్స్లో వచ్చి మేము వెంటిలేటర్ మీద పెట్టి అతను బయటికి తీసుకురాగలిగామంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఆయనకి డిశ్చార్జ్ టైంలో కూడా ఇచ్చే అడ్వైస్ అది కూడా ఇచ్చాము. ఎందుకంటే ఇది మళ్ళీ రావచ్చు, అతనికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ కౌంట్స్ కూడా 18,000 పైనే ఉంది. సో 18,000 పైనుండి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు అది చాలా క్రిటికల్ కేస్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇంత వెయిట్ ట్రీట్ చేసిన పేషెంట్ ఇదే నాకు కూడా ఫస్ట్ టైము. మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ కేసు నుంచి. సో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ మా దగ్గర స్టాఫ్ కానీ టీమ్ కానీ ఇలాంటి కేసులు ట్రీట్ చేయగలమని మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజే.